23 సంవత్సరాలు, అంటే 2001లో మందిరము ప్రారంభోత్సవం అయింది. మందిర ప్రారంభోత్సవం అయిన తరువాత దేవుడు ఆయన కృపను అనుగ్రహించి అనేకులను ఆయన కనుదృష్టి చేత అనేకులను ప్రభు సన్నిధిలో నాటి మరి ఈ కార్యక్రమం జరుగుటకు దేవుడు ఆయనే కంకణాన్ని కట్టుకొని మరి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి భోజన కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగేటటువంటి అరేంజ్మెంట్ మరి ఆర్కెస్ట్రా కానీ సౌండ్ సిస్టమ్ కానీ వీటన్నిటినీ ప్రభువే బరాయించి మనలందరినీ ప్రభు సన్నిధిలో ఈ 5 రోజులు సభలు పెట్టి ఆనందించుటకు ప్రభు ఒక గొప్ప కృపను ధన్యతను మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు క్రీస్తునందు ప్రియమైన వారలారా, మందిరం అనేది దేని కొరకు? మన పితరులంతా బలిపీఠాలు కట్టి దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే బలిపీఠాల మీద అర్పించేవాళ్ళు. అబ్రహాము కట్టింది బలిపీఠమే, ఇసాకు కట్టింది బలిపీఠమే, యాకోబు కట్టింది బలిపీఠమే. తరువాత జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు కట్టింది బలిపీఠమే. ఏలియా కూడా బలిపీఠం కట్టాడు. మరి అనేక బలిపీఠాలు మనం బైబిల్లో చూడవచ్చు. మరి బలిపీఠాలు కడుతూ దాని మీద దేవునికి అర్పణ అర్పిస్తూ వచ్చారు పెద్దలు. మరి ఒకసారి ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నారు. అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒకసారిగా ఒక మాట మాట్లాడాడు. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. బైబిల్ తెరచి నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేయండి. మైక్ లేదమ్మా నీక? వాక్యం చదివాడు. మైక్ లేదా? ఇదేం పబ్లిక్ సభ అనుకున్నారా, లేకుంటే గుళ్ళో కూర్చొని చప్పట్లు కొట్టుకోవడం అనుకున్నారు? తీసుకో, మైక్ తీసుకో. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనస్పూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రపు వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యమును, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపము దాని ఉపకరణములన్నీ రూపమును నిర్మించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు చూపించిన విధముగా మందిరము దాని ఉపకరణములన్నీ నిర్మించవలెను. అంటే క్రీస్తునందు ప్రియమైన వారలారా, అబ్రహాము దగ్గర నుంచి మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వంలో నివసించిన కాలము 430 సంవత్సరాలు. అబ్రహాము బ్రతికిన ఏండ్లు 175. మరి మనం గమనించి చూస్తూ ఉంటే ఇస్సాకు బ్రతికిన ఏండ్లు, మరి అలాగునే మనకి యాకోబు బ్రతికిన ఏళ్ళు, ఇవన్నీ 3 తరాలు తరువాత ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నటువంటి సంవత్సరములు 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు తరువాత వారిని ఎర్ర సముద్రము దాటించి అరణ్య యాత్రలోకి తెచ్చినప్పుడు 45 సంవత్సరాలు
అరణ్యంలో ఉన్నారు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రయాణ స్థితిలో ఉన్నారు. మరి అరణ్యంలో వాళ్ళు నివసిస్తున్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా వారికి, నేను వారిలో నివసించినట్లు నాకొక మందిరము, పరిశుద్ధ స్థలము నిర్మించవలెను, కొండ మీద కనుపరిచిన విధంగా దాన్ని నిర్మించాలి అని చెప్పి మరి చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఎవరికి? మోషేతో దేవుడు చెప్తున్నాడు. మరి మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే కొండ మీద ఆ మందిర రూపాన్ని చూస్తూ వచ్చాడు దర్శనమందు. మరి కొండ మీద దర్శనమందు చూస్తూ వచ్చిన ఆ మందిరాన్ని మోషే మరి నిర్మాణంలోకి తీసుకొచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు దగ్గర ఏమీ లేదు, అంటే పనులు చేయటం లేదు, వాళ్ళు వ్యాపారాలు చేయటం లేదు, ఏమీ లేదు. అరణ్యంలో దేవుడు ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాలి, వాళ్ళు తినాలి, ఏమీ లేదు. మరి అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళు నాకు ఎండి బంగారం, అలాగునే మరి ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు కప్పు కోసం, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అలాగే అభిషేకపు తైలము, మేక వెంట్రుకలు కూడా ప్రత్యక్షపు గుడారానికి ఒక 3 కప్పులు ఉన్నాయి. 3 కప్పులు దేనికోసం అనంటే ఆ యొక్క గుడారంలో నీళ్లు పడకుండా ఉండేదానికి 3 కప్పులు. ఒక కప్పేమో మేక వెంట్రుకలతో మరి జ్వారా టైపులో అల్లి ఒక కప్పు, రెండో కప్పు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల కప్పు, మూడో కప్పు సముద్రపు వచ్చలు అనగానే మీకు ఊరికి ఆ వచ్చలు అర్థం కాదు. అవి ఎలా ఉంటాయంటే పైనాపిల్ కాయ ఉన్నట్టు బుడుబురుగా ఉంటుంది ఆ వచ్చ శరీరము. మరి ఆ తోలు కావాలి దేనికి అంటే అదొక కప్పు. 3 కప్పులు ప్రత్యక్ష గుడారానికి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అవన్నీ చెప్పుటకు ఇప్పుడు సమయం లేదని అపోస్తులైన పౌలు చెప్తాడు. అలాగనే హెబ్రీయులకు చెప్తూ అవన్నీ చెప్పేదానికి ఇప్పుడు సమయం లేదంటాడు. అలాగనే అవన్నీ చెప్పుటకు ఇప్పుడు సమయం లేదు. మనం కొత్త నిబంధన సేవలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు నివాసం చేసేదానికి ఒక మందిరాన్ని కోరుకున్నటువంటి ఆ మందిరము ప్రత్యక్షపు గుడారం. మరి తుమ్మ చెక్కలతో నిలబెట్టబడి, మరి దానికి 5 పెండులు ఉండేవి. ఒకటేమో కనపడకుండా లోపల చేర్చాలి, 4 ఏమో పైన వేయాలి పెండులు ఆ చెక్కలకి. ఒక పక్కేమో ముందు పక్క తూర్పు పర ఉంటుంది అనమాట. తూర్పు పక్కేమో అడ్డుతెర, సెంటర్లో అడ్డుతెర, అలాగనే వెనక పక్క చెక్కలు, మరి ఉత్తర పక్క దక్షిణ పక్క చెక్కలు ఉండాలి. అలాంటి గుడారం ప్రాకారం ఉండాలి. అలాంటి గుడారమును దేవుడు కనుపరిచాడు మోషేకు. మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఎలుపటి ఆవరణములో బలిపీఠము, ఇత్తడి గంగాళం, మరి పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల, అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉండాలి. ఇవన్నీ కూడా మోషేకు దేవుడు కనుపరిచిన విధముగా మందిర రూపాన్ని నిర్మించాలి అని దేవుడు చెబుతున్నాడు. నిర్మించేదానికి అర్పణలు కావాలి కదా. మోషే సమస్తాన్ని ఇడిచిపెట్టి మోషేను రమ్మన్నప్పుడు దేవుడు వచ్చేసాడు సేవకని. మరి ఆయన మన్నా తింటున్నాడు. ఆయన్ని వెంబడించినటువంటి 6 లక్షల కాల్బలం, ముసలోళ్ళు పిల్లలు కాక 6 లక్షల కాల్బలము మన్నానే తింటున్నారు. మరి దేవుడు కురిపిస్తున్నాడు రోజు. అందరూ మన్నాన్ని తినే సమయంలో, వాళ్ళ దగ్గర ఏమి లేని సమయంలో నాకు ప్రతిష్టార్పణలు తీసుకొని రావాలి అని చెప్తున్నాడు. మరి ప్రతిష్టార్పణలు ఏం చేస్తారని అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎండి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, మరి అన్నీ చెప్పాడు. తైలము, అలాగునే ప్రదీపమునకు తైలము, అలాగునే అభిషేకపు తైలము, అలాగే మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, వత్సలు, సముద్రపు వత్సల తోళ్ళు అన్నీ చెప్తా ఉన్నాడు. తుమ్మకర్రలు అన్నీ చెప్తా ఉన్నాడు. మరి మోషే ప్రకటన చేశాడు. మనం చూస్తే ఆ వచ్చినటువంటి ప్రతిష్టార్పణలు
ఇక వద్దు, ఇక తీసుకురావద్దు అన్నదాకా తెచ్చారంట ఇశ్రాయేలీలు. వాళ్ళేమో 6 లక్షల మంది యుద్ధం చేయగలిగిన వాళ్ళే ఉండ్రి, మరి మందిరానికి కావాల్సిన దానికంటే అధికంగా తీసుకొచ్చారంట. మోషే ప్రకటన చేశాడు, ఇక తేవద్దు, ఇంకా చాలు అని నేను ప్రకటన చేసే అంతవరకు తెచ్చారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళ త్యాగం చూడండి. ఉంది అరణ్యములో, ఇళ్ళు వాకిలు లేదు. మరి దేవుడు నివాసం చెయ్యాలన్నాడు, దేవుని కోసం మందిరం స్థాపిస్తామంటే వాళ్ళు తపనతో తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చిన ప్రతిష్టార్పణలతో మోషే మందిరాన్ని నిర్మించాడు. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరి కాలము గతించగా ఇశ్రాయేలీయులు యెరూషలేము పట్టణము చేరిన తరువాత దావీదు అన్నాడు కదా, ఏమైనా సరే నేను దేవుని మందిరాన్ని, రాజనగర్ కట్టుకున్నాడు, అలాగనే రాజనగర్లో ఆయన నివాస స్థలం కూడా కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఆయనకు ఒక బుద్ధి వచ్చింది. ఏమన్నంటే, నా దేవుని మందిరం డేరాల మధ్యలో ఉంది, మందసం, కాబట్టి నేను నా దేవునికి ఒక మందిరం కట్టాలి, మందిరంలో నిబంధన మందసం పెట్టాలి అని విపరీతమైన బుద్ధి పుట్టింది. విపరీతమైన బుద్ధి పుట్టినప్పుడు నాతాను ప్రవక్తను పిలిచాడు. నాతాను ప్రవక్త వచ్చి, నువ్వు దేవునికి ఏదైతే చేయదలుచుకున్నావో అదంతా చేయమన్నాడు. అదంతా, ఆయనేమో రాజు, ఈయనేమో ప్రవక్త. దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా ఆయన ఏం చేశాడు, నువ్వు దేవునికి చేయాలనుకున్న మొత్తం చేయమన్నాడు. చేయమంటే నీకు అడ్డమేం లేదు, చేసి చేయమన్నాడు. చివరికి ఏం జరిగిందని అంటే, నాతాను ప్రవక్తతో దేవుడు అన్నాడు, దావీదుని ఎప్పుడైనా నాకు ఒక మందిరం లేదు కట్టాలి అని నేను అకోరిచ్చానా? దావీదు చేతులు రక్తం ఒలికించున్నాయి, అతని చేత నా మందిరం కట్టించుకొని అన్నాడు. మరి దావీదు ఎందుకు కట్టించుకొని అన్నాడు అబ్బా నేను చెప్పి ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన అన్నాడు కదా, నీ గర్భవాసమున పుట్టినవాడు నాకు కుమారుడై ఉంటాడు, వాని చేత నేను మందిరం కట్టించుకుంటాను, అలాగునే సూర్యుడు ఉన్నంతకాలం అతని సింహాసనం స్థిరపరుస్తాను అని అన్నాడు. 89వ కీర్తన 24వ వచనం ధ్యానం చేసి చూడండి, చదవండి. నా విశ్వాస సత్యయు, నా విశ్వాసతయు, నా కృపయు, నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. అతని కొమ్ము హెచ్చించబడును. నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేసేదను. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానము ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని చాలు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, సొలొమోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సొలొమోను చేత మందిరం కట్టించుకుంటానన్నాడు దేవుడు. దావీదు మందిరం కట్టాలని చెప్పి దావీదు ఎండియు బంగారము మరి ఇంకా డబ్బులు అన్నీ సమకూర్చాడు. చెక్కు రాళ్ళు, చలవరాళ్ళు అన్నిటినీ సమకూర్చాడు. కానీ నీ చేత నా మందిరం కట్టించుకోను, నీ చేతులు రక్తం ఒలికించి ఉన్నాయి, అందువల్ల నీ చేత నా మందిరం కట్టించుకోను, నేను నీ కుమారుని చేత కట్టించుకుంటాను అని అన్నాడు. మరి క్రీస్తునందు ప్రియమైన వారులారా, అతని కుమారుడైనటువంటి సొలొమోను చేత మందిరం కట్టించుకునే దానికి దేవుడు ఇష్టపడ్డాడు. సొలొమోను మందిరం కట్టేసరికి 20 సంవత్సరాలు పట్టింది. అన్నీ సమకూర్చి పెట్టిన 20 సంవత్సరాలు పట్టినది మందిరం కట్టడానికి. మరి అన్నిటినీ పూర్తి చేసి మందిరం పూర్తి చేసిన తర్వాత ఆయన 1000 బలులు అర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత జరిగినది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, చప్పట కొట్టినందరూ. దేవుని ప్రత్యక్షత జరిగింది. చూడండి, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము
2వ వచనం చూడండి. గిబియోనులో ప్రత్యక్షమైనట్టు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఏది జగన్గోడి దెబ్బకి మందిరాలు ఉన్న దగ్గర ముందర కట్టడం మొదలు పెట్టారు. మందిరాలు ఏది జగన్గోడికి రాసిచ్చి డబ్బులు తెచ్చుకొని తిద్దామని. కావల్లో కూడా ఉన్నారు 27 మంది పాస్టర్లు ఉన్నారు జగన్గోడికి మందిరాలు రాసిచ్చిన వాళ్ళు. నా దగ్గరికి సచివాలయం వాళ్ళు వచ్చి తలకాయ కిందకి కాళ్ళు పైకి లేపారు, ఏది రాయమని. గెట్ అవుట్, ఎవరురా మీరు అని చెప్పి తరిమేశాను నేను. క్రీస్తునందు ప్రియమైన ఇప్పుడు జగన్ లేడు, వాళ్ళకి డబ్బులు రావట్లా, కూర్చొని ఏడుతున్నారు ఎందుకు కొట్టుకున్నాం మందిరం వాళ్ళని. ఎవడో డబ్బులు ఇస్తాడని కాదు మందిరం కట్టేది. మందిరం దేనికోసం అన్నట్టే దేవుడు నివాసం చెయ్యాలి. చప్పటి కొడుకుడిగా దేవుడు నివాసం చెయ్యాలి, దేవుడు కోరుకోవాలి, కోరుకున్న స్థలమై ఉండాలి. మరి ఈ స్థలము కూడా 23 సంవత్సరాల క్రితము నేను పడుకొని నిద్రపోతున్న సాయంత్రం 4 గంటలకి దేవుడు జయకుమారి నివాసం చేస్తుంది, వందనం గారి పెద్ద కుమార్తె నివాసం చేసేటప్పుడు ఆమె మరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, ఇది ఖాళీగా ఉంది. మరి జయకుమారి స్థలం మందిరానికి సరిపోద్ది, కొలతేసుకోమన్నాడు దేవుడు. మరి ఊళ్ళో స్థలం కొలతేస్తే ఊరుకుంటారా అని చెప్పి గమ్ముగా పడుకున్నాను. రెండోసారి బిగ్గరగా కేక వేశాడు. కేక వేసినప్పుడు నేనేం చేశాను, ఇక లాభం లేదు అని వచ్చి ఈ స్థలానికి చుట్టూరు తడికలు కట్టుని ఇటు కొలతేసా, మళ్ళా ఇటు కొలతేసా, అటు ఇటు చూసి. నన్ను పంపినప్పుడు దేవుడు ఏ ఒక్కరూ ఇక్కడ మెలకువతో లేరు, నేను కొలతేసింది ఎవరూ చూడలేదు. ఇది 3వ దినాన మరి స్థలం అమ్మకానికి వచ్చింది. అమ్మకానికి వచ్చినప్పుడు వందనం గారికి చెప్పాను నేను, కీర్తిశేషులు వందనం గారికి, మందిరానికి కావాలయ్యా, అది ఒకరిచ్చే డబ్బులు నేను ఇస్తానన్నా. అన్న వెంటనే మా పాస్టర్ గారికి మందిరానికి కావాలని తరిమేశాడు. ఆయనకు కూడా దేవుడు అంటే, దేవుని మందిరాలంటే మహాప్రేమ. తరిమేశాడు. తరిమేసిన తరువాత నేను మరలా అడిగా, అయ్యా స్థలము ఎంత ఇమ్ముంటావు నన్నని. ఆయన నీకు మందిరానికైనా దేనికన్నా అన్నాడు. దేవుని మందిరానికే అని నేను చెప్పా. ఆయన ఏం చేశాడు, కాసేపు ఆలోచించి మరి 25,000 ఇయ్యాయి అన్నాడు. సరే ఇస్తా, కానీ 2 నెలలు టైం ఇయ్యాయి అన్నాను. 2 నెలలు కాదయ్యా, 6 నెలలైనా ఇస్తాను, నీకు దేవుని సేవకుడు నీవు, దేవుని మందిరానికే ఇవ్వకపోతే మనం టైము మరి దేనికి ఇవ్వాలన్నాడు. మరి 2 నెలలు అన్నది నెల 15 రోజుల లోపలే ఆయనకు పూర్తిగా డబ్బులు కట్టి మందిరం ప్రారంభించా. మందిరం ప్రారంభించిన తర్వాత ఒక చిన్న సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టా. 2 ఫ్లోర్లు వేసి 2 ఫ్లోర్ల మీద నుంచి మెట్ల మీద నుంచి దీన్ని కాగితాలు నాకు ఇస్తున్నట్లుగా, మరి ఆ రోజుల్లో దైవజనులు ఏసన్న గారు కనపడేవాడు. నాకు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే దైవజనులు ఏసన్న గారి ద్వారా ఆ కాగితాలు నాకు ఇస్తున్నట్లుగా అనిపించింది. దేవానికి స్తోత్రం అనుకున్నా. మరి కాబట్టి మందిరాన్ని కట్టడం, ఓపెన్ చేయటం అన్నీ జరిగినాయి. మరి క్రీస్తునందు ప్రియమైన వర్లరా, ఈ మందిరంలో 1,00,000 దేవతలు పోయాయి. మరి ఇంకా కొంతమంది శాతపడి శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారిని కూడా మందిరంలో పెట్టి ప్రార్థన చేస్తే వారు స్వస్థత నొందారు. మరి ఎన్నో దెయ్యాలు పోయాయి, ఎంతోమంది సంతానవంతులయ్యారు. అంతేకాదు, ఎంతోమంది సంతానవంతులై ఈరోజు కూడా నేను మరి 2 కవల పిల్లలకి తల వెంట్రుకలు ఈరోజు కూడా తీపించుకున్నారు గుడ్లూరు నుంచి వచ్చి. ఎందుకనంటే వారు పర్ణశాల పండుగలో అరటిపండు తీసుకొని 2 కవల పిల్లలు పుట్టారు, 2 మగ పిల్లలే. మరి ఈరోజు కూడా తల వెంట్రుకలు తీశాను నేను ఇంతకు ముందే. మరి నా చెయ్యి బాగోలేకపోయినా దేవుడు పట్టుకునే దానికి ఓపిక ఇచ్చాడు. తల వెంట్రుకలు తీసి శుభ్రంగా గొరిగచ్చిపోండి అని చెప్పి పంపించా. గొరిగించుకొని పిల్లలను తీసుకొస్తారు, స్నానాలు చేయించి అలా ప్రార్థన చేస్తారు. మరి సంతానం లేనటువంటి వారు ఎంతోమంది గొడ్డుబోతోళ్ళు మరి సంతాన ఫలములు ప్రార్థన చేసి ఇవ్వగా సంతానాన్ని పొందారు. మరి ఎంతోమంది మేలు అనుభవించారు. అంతేకాదు, ఆరాధన చేసేదానికి ప్రజలు
మరి మందిరాన్ని వెతుకుతూ ఉన్నారు. అనేక పల్లెటూళ్ళల్లో మందిరాలు ఉన్నాయి. ఈ మందిరాన్ని ఆసరా చేసుకొని దేవుడు 23 సంవత్సరాలు నన్ను కూడా కాపాడి, మా కుటుంబాన్ని కాపాడి, మరి విశ్వాస బిడ్డలందరినీ కాపాడి మరి ఇంతవరకు నడిపింప చేశాడు. మరి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి దేవుడు ఎక్కడెక్కడి నుంచో ప్రతిష్టార్పణలో కూడా పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ స్టేజ్ మీద మరి ఒకరోజు భోజనం పెట్టాలనుకున్నారంట. మరి ఎస్టిమేషన్ తెలీదు. మనకి ఒకరోజు భోజనానికి 50,000 ఖర్చు అవుద్ది. నేను లెక్క చెప్పా, అయ్యా చాలా అవుద్ది, మీరు తోసిన కాడికి ఇవ్వండిలే అని చెప్పా. మరి 5,000 కానుకిచ్చిపోయారు. సేవూరు బాలాగారి చిన్న కుమారుడు మరి 5,000 కానుకిచ్చిపోయాడు ఇప్పుడే భోజనం కోసమని. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి 5 రోజులు మన ప్రాంతంలో భోజనం పెట్టడానికి రోజుకి 5 కట్టల బియ్యం ఉడకుతాయి. రోజుకి 5 కట్టల బియ్యం, 125 కేజీలు రోజు 125 కిలోలు బియ్యం ఉడుకుతాయి. వాటిల్లోకి కూర అన్నీ కలిపి 50,000కి ఏం తక్కువ కాదు రోజుకి. మరి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇంత బరాయించి 5,500 25 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టేదానికి మా దగ్గర ఏమీ లేదు. నేను సమర్పణ కలిగిన సేవకుడిని, నా దగ్గర ఏమీ లేదు. నాకు ఈ మధ్య అనారోగ్యం వచ్చింది, కాలు చేయి పడిపోతే మరలా నెల్లూరుకి డాక్టర్లు మరలా రమ్మంటే పోయినప్పుడు కూడా 2 నెలలకు మందులు రాశారు వాళ్ళు. నేను 1 నెలకే తెచ్చుకున్న డబ్బులు లేక. అది నా పరిస్థితి. అయినప్పటికీ దేవుడు ఈ కార్యక్రమాన్ని, దేవుని కార్యక్రమం, దీన్ని ఆపటానికి లేదు, దీన్ని జరిగించాలి అని చెప్పి పూనుకొని ఈ కార్యక్రమం జరిపిస్తుండగా అనేక మంది దేవుని బిడ్డల ద్వారా రకరకాలుగా పెరుగు ఇచ్చేవాళ్ళు పెరుగు, మరి నెయ్యి ఇచ్చేవాళ్ళు నెయ్యి, అలాగనే టమాటాలు ఇచ్చేవాళ్ళు టమాటాలు, మరి ఏవేమిటో బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యం. మరి దేవునికి అర్పణలు వచ్చాయి. వచ్చిన అర్పణతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్న దేవుని కార్యం ఆగకూడదని. ఎందుకనంటే దేవుడు ఇక్కడ నివాసి, ఆయన నివాసి అయి. చూడండి, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం ఒకసారి ధ్యానం చేయండి. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విజ్ఞాపనలు నేను అంగీకరించి ఉన్నాను. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. దేవుని దృష్టి, దేవుని మనస్సు ఎల్లప్పుడూ దేవుని మందిరమందు ఉంటుంది. కాబట్టి దైవ కార్యక్రమం ఏది ప్రారంభించినా దేవుడు దాన్ని ఆశీర్వదించి మనకు సహాయం చేసి నడిపింప చేయుటకు దేవుడే శక్తిమంతుడై ఉన్నాడు. ఈ దినమందు ప్రసంగించుటకు